ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే, నేను ర్యాండమ్గా లాస్ట్ వీక్ ఎప్పుడో రికార్డ్ చేశానండి పండగకి ముందు. సో ఆ వ్లాగ్ ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఉగాది నుంచి మనకి నవమి వరకు నవరాత్రులు అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ టైంలో నా రొటీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ దిస్ వాస్ రికార్డెడ్ బిఫోర్ ఉగాది కాబట్టి ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఈ రొటీన్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ మార్నింగే లేచి పూజ చేసేసుకొని కిచెన్లోకి వచ్చి ఇవాళ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా సింపుల్గా ఇద్దరికి ఎగ్ అయితే వేసేసానండి, శ్లోకాకి నాకు ఆమ్లెట్లు ఇవి వేసేయటం చాలా ఈజీగా అనిపిస్తుంది. రాదర్ దాన్ ఒక దోశ, ఒక ఇడ్లీ, మళ్ళీ దాంట్లో చట్నీ ఇవన్నీ చేయటం కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. అండ్ ఇంకా శ్లోక హాలిడేస్ కదండి, కొంచెం లేట్గా లేస్తారు. లేచి అప్పుడు మళ్ళీ ఒక టిఫిన్ సెషన్ పెట్టి అప్పుడు బ్రేక్ఫాస్ట్లు చేసి మళ్ళీ లంచ్ ప్రిపరేషన్లు చేయాలి అంటే కొంచెం టీడియస్గా, ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. ఒక స్కెడ్యూల్ లేకుండా పోతున్నాము అని. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు హౌస్ హెల్ప్ లేదు కదండి, ఈ పనులన్నీ చేసుకోవటం ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. యాక్చువల్లీ నేను పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ సొంతగా పని చేసుకున్నది లేదండి. ఇంట్లో పని ఎక్కడికి వెళ్ళినా లక్కీగా నాకు హౌస్ హెల్ప్స్ మంచిగా దొరికారు. సో ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ ఇష్యూ విత్ దెమ్ టిల్ నౌ, టచ్వుడ్. అజ్మేర్లో కొంచెం ప్రాబ్లం అయితే ఇచ్చారు, కానీ ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 6 months 7 months వరకు బాగా ఇబ్బంది పెట్టారు. దాని తర్వాత మాత్రం సెట్ అయిపోయింది. ఎస్, బాంబే ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. కానీ మెల్లిగా ఇప్పుడైతే అలవాటు అయిపోయిందండి, చేసేసుకుంటున్నాను. కొంచెం టీడియస్గా అయితే అనిపిస్తుంది, నో టూ వేస్ అబౌట్ ఇట్. టు బీ ఆనెస్ట్, అలవాటు లేని పని ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకొని చేయటం అన్నది కొంచెం కష్టం. అండ్ ఇక్కడ అంత తొందరగా కూడా దొరకట్లేదండి హౌస్ హెల్ప్స్. అండ్ ఎందుకు నేను పెట్టుకోవట్లేదు అన్నది అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఇంకా వెతకట్లేదు హౌస్ హెల్ప్స్ గురించి అన్నది కూడా నేను ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడైతే గిన్నెలు ఇవన్నీ కడిగేసుకున్నాను. ఇవాళ బయటకు వెళ్ళే పని ఉందండి. సో పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్లు చేసేసి లంచ్ కూడా చేసేసాను. అది మాత్రం రికార్డ్ చేయలేదండి, అప్పుడు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఫోన్లో మాట్లాడేసుకుంటూ లంచ్ అయితే అయిపోయింది. గిన్నెలన్నీ వాష్ చేసేసుకున్నాను. అండ్ ఈ సింక్ ఏరియా నీట్గా డ్రై అయితే చేసేసుకున్నాను. దీన్ని వైపర్తో క్లీన్ చేసి దాని తర్వాత మైక్రోఫైబర్ క్లాత్తో మనం కనుక ఒక్కసారి వైప్ చేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. అండ్ సింక్ ఏరియా కొన్ని బిల్డింగ్స్లో ఏంటి అంటే పాత ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు సింక్ ఏరియా దగ్గర నుంచి ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి ఫౌల్ స్మెల్ ఒకవేళ వస్తుంది అంటే మీరు సింక్ అంతా క్లీన్ చేసినాక పెప్పర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసేసుకోండి. ఆ తూములో వాట్ ఎవర్ ఆ జాలీ ఉంటుంది కదా, ఆ జాలీలో మీరు పెప్పర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసేసుకోండి. ఇది ఎక్కువసేపు అయితే ఉండదు ఫ్రేగ్రెన్స్, కానీ పెప్పర్మింట్ వల్ల ఇన్సెక్ట్ రిపెలెంట్ లాగా పనిచేస్తుంది పెప్పర్మింట్ ఎసెన్షియల్ ఆయిల్. సో అది ట్రై చేయండి. అది కుదరదండి ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవన్నీ మేము ఇప్పుడు కొనము అనుకుంటే కనుక సింపుల్ టిప్ అండి. లెమన్స్ ఉంటాయి కదా, నిమ్మకాయలు సన్నగా స్లైస్ చేసుకుని ఒక స్లైస్ని ఆ జాలి మనకి వేస్ట్ అంతా పోవటానికి ఒక జాలి వేసుకుంటాం కదా, ఆ జాలీలో వేసేసేయండి. అదేంటంటే మనం వాటర్ యూజ్ తిప్పిన ప్రతిసారి ఆ సిట్రస్ దాని మీద పడి కొంచెం ఫ్రేగ్రెన్స్ అన్నది సిట్రసీ ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది లైట్గా. అండ్ ఆల్సో మనకి కాక్రోచెస్, ఈ ఫౌల్ స్మెల్ రాదు. ఆ కాక్రోచెస్ బ్రీడింగ్ అవి కూడా తగ్గుతాయండి. సిట్రస్ ఉన్న చోట ఎప్పుడైనా మనకి కాక్రోచెస్ బ్రీడింగ్ అన్నవి చాలా తగ్గుతాయి. అండ్ సింక్ ఏరియా ఎప్పుడూ నీట్ అండ్ డ్రైగా ఉంటేనే మన కిచెన్ ఇట్ విల్ నాట్ స్టింక్ అండి, లేకపోతే కిచెన్లో నుంచి ఒక ఫౌల్ స్మెల్ వస్తుంది. కొన్ని హౌజెస్కి వెళ్ళినప్పుడు అసలు అది భరించలేమన్నమాట. మనకి అందులో అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయేసరికి కిచెన్ సింక్ ఏరియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ నీట్ అండ్ టైడీ. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ అండి. సో ఇలాంటి సింపుల్ టిప్స్ వల్ల ఆ ప్లేస్ నీట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచిగా స్మెల్ అవ్వటానికి ఎసెన్షియల్ ఆయిల్స్ లేదా సింక్ కార్నర్ దగ్గర కాటన్లో డిప్ చేసిన ఎసెన్షియల్ ఆయిల్ వేసేసి పెట్టినా బాగానే ఉంటుంది. అండ్ డిషెస్ కూడా ఒకవేళ మనం హౌస్ హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా ఒక్కసారి వాటర్తో రిన్స్ చేసేసి వేస్ట్ ఏదైనా ఉంటే ఆ జాలీలో కలెక్ట్ అవుతుంది కదా, అది తీసి డస్ట్బిన్లో వేసేసుకున్నారు అంటే మనకి స్టింక్ అవ్వదండి, ఏది కంపు కొట్టదు కిచెన్లో. సో ఇది కొంచెం కేర్ఫుల్గా మేనేజ్ చేసుకున్నామని అంటే అపార్ట్మెంట్స్లో కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో ఓపెన్ కిచెన్
కల్చర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ సింపుల్ టిప్స్ విల్ కీప్ యువర్ కిచెన్ నీట్ అండ్ స్మెల్లింగ్ గుడ్ ఆల్సో అండి. సో ఇంకా ఇక్కడైతే నేను ఇవాళ ఇడ్లీ పిండి వేసేసుకుంటున్నాను. నిన్న నైట్ నానపెట్టేసాను ఇడ్లీకి పప్పు. యాక్చువల్లీ ఇడ్లీ వేసుకోవటం చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, అండ్ దట్ ఈస్ మై కంఫర్ట్ ఫుడ్ అనమాట. ఇడ్లీ వేసుకొని చక్కగా నెయ్యి బాగా వేసేసి ఇడ్లీలో, అండ్ పల్లీ పచ్చడి, ఈ కాంబినేషన్ వేడి వేడి ఇడ్లీలు హాట్ దాని మీద నెయ్యి వేసుకొని పల్లీ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే మాత్రం డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందండి. నాకు ఏ 5 స్టార్ ఫుడ్ కూడా దీని ముందు సరిపోదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినగలుగుతాను, లంచ్లా పెట్టినా తింటాను, డిన్నర్లా పెట్టినా కూడా ఇడ్లీ 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 3 పూట్ల ఇడ్లీ పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తాను. నన్ను చూసి శ్లోక అదే అంటది, ఇడ్లీలు అంటే ఇంత పిచ్చి అనేసి. అండ్ నేను వారణాసిలో ఉన్నప్పుడు కూడా నాకు చాలా ఇష్టం అండి ఇడ్లీలు. సో అక్కడేంటే రవ్వ అవేం దొరికేవి కాదు. సో అమ్మ పంపించేవాళ్ళు అనమాట, 5 కిలోస్ అట్లా కొరియర్ చేసేవాళ్ళు. అవి చాలా అపురూపంగా చేసుకునేదాన్ని. సో మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తామంటే దోశలు వేసేసేదాన్ని, కానీ చచ్చిన ఇడ్లీలు వేసేదాన్ని కాదు, నా రవ్వ అయిపోతుంది అనేసి. ఓన్లీ నిజంగా చాలా స్పెషల్ ఫ్రెండ్ వస్తాను అంటే తనకి మాత్రం ఇడ్లీలు చేసి పెడతాను. అండ్ షీ వుడ్ ఆల్సో వండర్ అనమాట, ఇడ్లీలు అంటే ఇంత పిచ్చి ఏంటి గాయత్రి నీకు అని. అండ్ మీలో ఎంతమంది ఇడ్లీ లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ డెఫినెట్లీ దోశ ఈజ్ టేస్టియర్ దాన్ ఇడ్లీ, కానీ ఇడ్లీ ఈజ్ అ హెల్దీ థింగ్. అండ్ అది రైస్ బదులు ఇంకా ఇప్పుడు రాగితో చేస్తున్నారు, అట్లా చేస్తే ఇంకా హెల్దీ కదండి. నేనైతే ఇడ్లీలో మాత్రం రాగులు ఏమీ కలపనండి. మా ఇంట్లో దోశలతో చేసే ఎక్స్పెరిమెంటే నాకు చాలు అనిపిస్తుంది. ఇడ్లీ జోలికి మాత్రం నేను ఇంకేది టచ్ చేయనియను. అది మాత్రం నేను ఆ రవ్వ వేసుకొని ఆ మినప్పప్పుతోనే తినాలి. ఇంకా ఏ రకమైన కంటామినేషన్, ఈ మాట అంటే నన్ను అందరూ కొడతారేమో, బట్ దెన్ ఐ డోంట్ వాంట్ ఎనీ కంటామినేషన్ ఇన్ మై ఇడ్లీస్ అనమాట. దోశలతో మాత్రం పిచ్చి పిచ్చిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తానండి. ఎందుకు అంటే దోశలు ఎక్కువ తినేది అనంతం, అండ్ హీ వాంట్స్ ఇట్ టు బీ హెల్దీ. రైస్ క్వాంటిటీ తగ్గించాలి, మిల్లెట్స్ పెంచాలి, రాగులు వేయాలి, జొన్నలు వేయాలి, ఏమేమో చెప్తూ ఉంటారండి. ఆ హెల్త్ కాన్షియస్ పీపుల్తో డీల్ చేయటం ఈజ్ నాట్ దాట్ ఈజీ. వాళ్ళు డైటింగ్ ఏమో కానీ ఇంట్లో చేసే వాళ్ళకి మాత్రం నీరసము విసుగు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బట్ దాట్స్ ఇట్ అండి. ఒక్కసారి హెల్దీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఫుడ్, ఇంకా అది ఒక రొటీన్ లాగా ఫాలో అయిపోతే మీరు మెయింటైన్ చేయటం కూడా ఈజీ. వెయిట్ ఎందుకు అంటున్నానంటే వెయిట్ రిడక్షన్ అనేసి ఇప్పుడు ఎన్ని వీడియోస్ వచ్చేస్తున్నాయండి. వెయిట్ రెడ్యూస్ అవ్వటం చాలా ఈజీ. అంటే మీరు 80 నుంచి 75, 72కి రావటం డ్రాస్టికలీ పడతారు వెయిట్ అన్నది. ఎందుకు? యూ రెడ్యూస్ యువర్ ఫుడ్ క్వాంటిటీ, ఎక్సర్సైజ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఆ 72 అన్నది మెయింటైన్ చెయ్యటం ఈజ్ ఇంపార్టెంట్. నేను ఆ మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, అండ్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. ఎందుకు అంటే ఒక్కసారి ఆ జోష్ తగ్గిపోయినాక వీ గెట్ బ్యాక్ టు అవర్ ఈటింగ్ హ్యాబిట్స్. సో అండ్ ఎక్సర్సైజులు తగ్గిపోతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ అన్నది కూడా స్టార్టింగ్లో ఎంత ఫుల్ ఎనర్జీతో చేస్తామండి, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంత ఎనర్జీతో ఎక్సర్సైజ్లు అయితే చేయలేం. 1-2 hours ఇన్ జిమ్ అన్నది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఫర్ వర్కింగ్ పీపుల్ ఆర్ హోమ్ మేకర్స్కి కూడా అంత చేయలేరండి. సో ఆల్వేస్ మీ పోర్షన్ క్వాంటిటీని ఒకటి చెక్ చేసుకోండి. దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ టు మెయింటైన్ యోర్ వెయిట్. మీరు పోర్షన్ క్వాంటిటీ కంట్రోల్డ్గా తింటే ఏమన్నా తినచ్చండి. మీరు పేస్ట్రీస్ తినచ్చు, స్వీట్లు తినచ్చు, ఏమన్నా తినచ్చు, కానీ ఆ పోర్షన్ క్వాంటిటీ అన్నది చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఒక లడ్డు తినే ప్లేస్లో హాఫ్ లడ్డు తినాలి. దట్ విల్ మనకి ఏంటంటే క్రేవింగ్సే ఉంటాయండి. సో ఆ క్రేవింగ్ అన్నది తీరిపోతుంది. అండ్ ఆ హాఫ్ లడ్డు తిన్నాం కాబట్టి మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, అమ్మయ్య స్వీట్ తిన్నాను అని. సో నేనైతే నా వెయిట్ మెయింటెనెన్స్కి ఈ టిప్స్ నేను అనంత్ నుంచి నేర్చుకున్నానండి. సో అదే నేను ఫాలో అవుతాం. ఇంట్లో మేమిద్దరం పోర్షన్ క్వాంటిటీస్ అన్నవి కంట్రోల్డ్గా తింటాము. పిల్లల విషయంలో ఇంకా లెట్ దెమ్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్ అండి. కానీ మనం ఒక ఏజ్ టచ్ అయినాక వీ నీడ్ టు మెయింటైన్ అవర్ వెయిట్ అండ్ క్వాంటిటీస్ని మెయింటైన్ చేయటం, అండ్ కొంచెం హెల్దీ ఫుడ్ని ఇన్కార్పొరేట్ చేసుకోవటం, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ నేను ఆయిల్స్ విషయంలో రిఫైన్డ్ ఫ్లవర్, మైదా అన్నది లిటరలీ 0 యూసేజ్ అండి మా ఇంట్లో. ఎప్పుడైనా నేను కేక్స్ బేక్ చేయడానికి, కుకీస్ చేయడానికే తెప్పిస్తాను అంటతితో, దట్ ఈస్ ఓవర్. అంతకు మించి దాంతో మైసూర్ బోండాలు, బజ్జీలు, నాన్లు, రుమాలి రోటీలు ఇట్లాంటివి బయటకు వెళ్ళినా తినము. ఎప్పుడైనా మరీ క్రేవింగ్ వస్తే తెప్పించుకుంటాను తప్ప, అదర్వైజ్ ఐ డు నాట్ ఈట్ ఇట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్.
ఏదైనా హెల్తీగానే తినాలి. అండ్ మోస్ట్లీ పెసరట్లు ఇట్లాంటివి ఎక్కువ, స్ప్రౌట్స్, పెసరట్లు ఇట్లాంటివి ఎక్కువ తినడానికైతే ట్రై చేస్తాను. సో ఇక్కడ ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని నేనైతే బయట పనికి బయలుదేరానండి. బయటకు వెళ్ళి వచ్చి మళ్ళీ నా ఇంట్లో పనులు ఏంటి అంటే మాపింగ్, స్వీపింగ్ ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నాను. సో ఇట్లాగా డేస్ ఆర్ రియలీ బిజీ అండి ఈ మధ్యకాలంలో. బట్ దెన్ దెర్ ఈస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. పని అన్నది ఉన్నప్పుడు చేయాల్సిందే. నో ఎస్కేప్ ఫ్రమ్ వర్క్. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి, మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళైతే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. You all have a great day. Thank you.